రక్తపారాదుల చేతిలో నుండి నన్ను రక్షింపుము ప్రభువా. అంటే ఇప్పుడు దావీదును చంపితే అది రక్తపరాధం అవుతుందండి. జాగ్రత్తగా గమనించండి ఇక్కడ. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటనేసి అంటే, సౌలు దావీదును చంపవలెనని ప్రయత్నిస్తున్నాడు కాబట్టి సౌలు రక్తపరాధియే, అంతే. దాని అర్థం ఏంటి అనేసి అంటే, సౌలు దావీదును చంపితే కదా రక్తపరాధి అవుతాడు. కానీ ఇక్కడ సౌలు చంపవలెనని ప్రయత్నిస్తున్నాడు గనుక సౌలు రక్తపరాధియే. మన నోటి మాట చేత ఇతరులను చంపినా, మన తలంపులలో ఇతరులను చచ్చిపోవాలని తలంచినా అది రక్తపరాధమే. సౌలు విషయంలో చూసినట్టయితే అంతకుముందు ఎవరిని కూడా చంపినాడా అనేసి అంటే చంపలే. దావీదును చంపాలని చూస్తున్నాడు, కానీ దావీదు ప్రార్థన చేస్తున్నాడేంటి? రక్తపరాధుల చేతిలో నుండి అని. అంటే ఇక్కడ సౌలు ఏమైనాడు అనేసి అంటే రక్తపరాధి. మనము నోటి మాటల చేత ఎవరిని కూడా దూషించకూడదు అని దేవుని వాక్యం నేర్పిస్తా ఉన్నది. దేవుని వాక్యము నేర్పుతున్నటువంటి సత్యము. మత్తయి సువార్త ఒకసారి 5వ అధ్యాయంలో కూడా చూసినట్టయితే, కొండ మీద చేసినటువంటి మొదటి ప్రసంగంలో కూడా ఆయన నేర్పించినటువంటి అనుభవం ఏంటి అనేసి అంటే, 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుంచి చూస్తే, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకులోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. ఏమండి, నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకులోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఏమండి, చూసినారా? మన నోటి నుంచి ఒకరిని దూషించకూడదు, ఒకరి నాశనమును మనము తలంచకూడదు, కోరుకొనకూడదు, ఉద్దేశించకూడదు. ఒకవేళ అట్టి స్వభావము గనక ఉన్నట్టయితే వారు రక్తాపరాధి, నేరం చేసిన వాడు. ఏమవుతాడు? నరకాగ్ని పాలవుతాడు, నరకాగ్నికి లోనవుతాడు. ఇక్కడ ఇదే మత్తయి సువార్త 28వ వచనంలో కూడా, 5వ అధ్యాయం 28వ వచనంలో కూడా చూడండి ఒకసారి. 27వ వచనం నుంచి చూద్దాం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఏమండి, 21వ వచనంలో ఏమన్నాడు? నరహత్య చేయవద్దని మీరు విన్నారు కదా. నరహత్య అంటే ఏంటి, ఏం చేస్తే నరహత్యనో 22వ వచనంలో చూసినాము. ఇప్పుడు ఇక్కడ 27వ వచనంలో వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. వ్యభిచారం అంటే ఏందో 28వ వచనం చెప్తా ఉంటున్నాడు. నేను మీతో చెప్పున్నదేమనగా, ఏం చెప్తున్నానంటే 27వ వచనంలో, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అంటే దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడు బోధించినటువంటి మాట, ఇది దేవుడి ఆజ్ఞ. అనేకులు ఈ విధమైనటువంటి తలంపులతో ఉంటారండి, అనేకులు ఈ విధమైనటువంటి మనస్తత్వముతో ఉంటారండి, అనేకులు ఈ విధమైనటువంటి దురాలోచనలతో ఉంటారండి. అలా ఉండకూడదు. ఏమవుతుందండి ఉంటే? నరకాగ్నికి లోనవుతారు. ఇక్కడ సౌలు ఎలా మారిపోయాడు అనేసి అంటే రక్తాపరాధిగా. ఎలా? దావీదును చంపాలనుకున్నాడంతే రక్తాపరాధి అయిపోయినాడు. నీవు కూడా ఎవరి విషయంలోనే అట్టి విధమైన తలంపులు కలిగి ఉన్నావా, రక్తాపరాధి అవుతావు. జాగ్రత్త. దేవుని యొక్క మాటకు, అధికారానికి లోబడి జీవించువారై ఉండాల. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.